ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవాది దేవుడు, గొప్ప దేవుడు, లోకరక్షకుడు, సర్వాధికారి అనుక్షణము అనునిత్యము మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం పరిపూర్ణం. ఆయన వాక్యం పరిపూర్ణమైన ఉన్నది. అందుకే పరిశుద్ధ గ్రంథములో కీర్తనా భాగం 18వ కీర్తన 30వ వచనంలో చెప్తున్నాడు. కీర్తనా భాగం 18వ అధ్యాయము 18వ కీర్తన 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన వాక్యం ఎలాంటిది? పరిపూర్ణమైన వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని నోట నుండి వెలువడినటువంటి మాట. ఆయన తన వాక్కును పంపి వారిని బలపరుచును. ఆయన తన భక్తులతో మాట్లాడి ఈ పరిశుద్ధ గ్రంథమును రాయించాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే యథార్థవంతుడు. గత దినమందు మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే, యథార్థత కలిగిన వారముగా ఉండాలని, యథార్థత కలిగి ఆయన మార్గమునందు నడవాలని నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఆయన వాక్యం చెప్తా ఉంది, దేవుడు యథార్థవంతుడంట. ఆయన వాక్యం అంట నిర్మలమైన వాక్యం అంట. ఆయన వాక్కు నిర్మలము. వాక్కు అంటే దేవుని వాక్యం. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, అనంత జ్ఞాని అయిన ప్రభువుల ప్రభు. ఆయన వాక్కు చేత మనల్ని బాగు చేయువాడు. ఆయన వాక్కును పంపి మనల్ని బలపరచువాడు. ఆయన వాక్కు ద్వారాగా మన జీవితాన్ని సరిచేయు దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన వారులారా, ఆయన అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము పరిపూర్ణమైన వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరైతే చదువుతారో వారి జీవితాలు మార్చబడతాయి, వారి మనసులు మార్చబడతాయి, పాడైపోయిన జీవితాలు తిరిగి మరలా కట్టబడతాయి. మనసు లేని వారికి మనసు, మంచి మనసునిచ్చే దేవుడు. మార్పు లేని వారికి మంచి మార్పును దయచే దేవుడు. ఏ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని వాక్యమును వింటున్న వారులారా, ఆయన కృపకు పాత్రులుగా ఉండే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును గనక నువ్వు విని ఆ వాక్యమును అనుసరించి ఆ వాక్యానుసారంగా జీవిస్తే నీ జీవితం బాగుపడిద్ది. నువ్వు పరలోక రాజ్యంలో వారసుడుగా ఉంటావు. నీ శారీరక జీవితం కట్టబడిద్ది. ఆత్మలో ఆనందిస్తూ ఉంటావు. నీ జీవితానికి నెమ్మది కలిగిద్ది. కాబట్టి ఆయన వాక్యమును విందాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని యొక్క వాక్యమును అనుక్షణము ధ్యానం చేస్తూ మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఆ సరి చేసుకున్నటువంటి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలను మన జీవితంలో వీక్షించి అనుభవిద్దాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మలుచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ మహోన్నతమైన నామమునకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి గత కాలమంతయు కాచి కాపాడావయ్యా. నువ్వు యథార్థవంతుడు అయి ఉన్నావయ్యా. నీ వాక్కు నిర్మలమని మాట్లాడుతున్నారు తండ్రి. నువ్వు పరిపూర్ణమై ఉన్నావయ్యా. నువ్వు పరిపూర్ణత కలిగిన వాడు తండ్రి. ఆ పరిపూర్ణత కలిగినటువంటి మార్గములో యథార్థవంతులు నడిపిస్తానంటున్నావు ప్రభువా. ఆ వాక్యమును చదివిన వారి జీవితాలను మారుస్తానంటున్నావు ప్రభువా. నీవు పరలోకపు తండ్రివి, పరిపూర్ణుడై ఉన్నావు. మేము కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా. నీ శక్తి చేత నింపబడుతూ నీ సన్నిధిలో వారసులుగా ఉంటూ మీ సన్నిధిలో మా జీవితాలను మార్చుకుని మీ సన్నిధిలో స్థిరపడే కృప మాకు దయచేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ మనకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము.
ఆయన వాక్యమును ధ్యానం చేద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. ఆ మార్చబడిన జీవితాలను ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.